హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మ్యాటర్ ఏంటంటే చాలామంది పొలాలు కానీ ఇంటి స్థలాలు కానీ కొనే సందర్భంలో దాన్ని ఎలా మెజర్మెంట్ చేయాలనేది చాలామంది తెలియదు. కొంతమంది తెలిసి ఉంటుంది, ఇంకొంతమందికి అసలు తెలియదు. కాబట్టి వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్ చూడండి, మీరు ఏదైనా ఒక ఓపెన్ ప్లాట్ కొనాలి లేదా ఏదైనా ఒక పొలం కొనాలి అనే సందర్భంలోని మీకు ఏంటంటే ఒక ఎకరానికి ఎన్ని సెంట్లు ఉంటాయి, ఒక సెంటుకి ఎన్ని గజాలు ఉంటాయి, ఒక గజానికి ఎన్ని ఫీట్లు ఉంటాయి అనేది తెలియాల్సి ఉంటుంది. వాటి గురించి ఈ వీడియోలో చెప్తాను చూడండి ఫ్రెండ్స్ ఈ ఇమేజ్లో చూడండి, మీకు ఒక చదరపు ఎకరానికి 4840 గజాలు అనేవి ఉంటాయన్నమాట. అలాగే ఒక చదరపు ఎకరానికి 100 సెంట్లు ఉంటాయి. అలాగే ఒక చదరపు సెంటుకి 48 గజాలు ఉంటాయి. అలాగే ఒక చదరపు గజానికి 9 అడుగులు అనేవి ఉంటాయన్నమాట. అలాగే ఒక చదరపు ఎకరానికి 40 కుంటలు ఉంటాయి. అలాగే ఒక కుంటకి 121 గజాలని అంటారనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మీకు క్లియర్గా తెలుస్తుంది కదా, ఒక చదరపు ఎకరానికి ఎన్ని గజాలు వస్తాయనేది తెలుస్తుంది. ఒక చదరపు ఎకరానికి ఎన్ని సెంట్లు ఉంటాయనేది క్లియర్గా తెలిసింది. అలాగే ఒక చదరపు సెంటుకి ఎన్ని గజాలు ఉంటాయనేది కూడా మీకు అర్థమవుతుంది. అలాగే ఒక చదరపు గజానికి ఎన్ని అడుగులు ఉంటాయనేది కూడా మీకు క్లియర్గా తెలుస్తుంది. ఇవన్నీ మీరు తెలుసుకొని ఫస్ట్ ఏంటంటే మీరు క్లియర్గా చూడండి అన్నీ. ఇప్పుడు నేను ఇచ్చింది ఎన్ని గజాలు, ఎన్ని సెంట్లు, ఎంత అన్ని అడుగులు అనేది మీకు క్లియర్గా తెలిసిందనుకోండి, మీ ప్లాట్ ఎలా మెజర్మెంట్ చేసుకోవాలనేది మీకే క్లియర్గా తెలిసిపోతుంది. అయినా కానీ మీకు డెమోగా ఒక 150 గజాల ఫ్లాట్ని ఎలా మెజర్మెంట్ చేస్తారనేది చూపెడతాను చూడండి. ఫ్రెండ్స్ మీది ఏదైనా ఒక ఓపెన్ ప్లాట్ ఉందనుకోండి, దాని పొడవు అడ్డం ఎంత ఉందనేది చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, పొడవులో 45 ఫీట్లు అనేది వచ్చింది, అంటే 45 అడుగులు. అడ్డంలో 30 అడుగులు వచ్చింది కదా. దీన్ని ఎలాగా క్యాలిక్యులేట్ చేయాలని చెప్తాను చూడండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, 45 అడుగులు పొడవు కదా, వెడల్పులోని మనకు 30 అడుగులు ఉంది కదా. ఇప్పుడు చూడండి, 45 అడుగులు ఇంటూ 30 ఈజ్ ఈక్వల్ టు 1350 ఎస్ఎఫ్టీ వచ్చిందనమాట. ఇప్పుడు 1350 ఎస్ఎఫ్టీని డివైడ్ బై 9లోకి తీసుకోవాలి, అంటే గజాల్లోకి తీసుకోవాలి. డివైడ్ బై 9 తీసుకొని ఈజ్ ఈక్వల్ టు కొట్టినట్లయితే 150 గజాలుగా మనకి ఈ ఫ్లాట్ అనేది తెలుస్తుంది. చూసారు కదా, ఈ ప్లాట్ అనేది ఎలా మెజర్మెంట్ చేశానో సేమ్ మీ ప్లాట్ను కూడా పొడవు వెడల్పు అనేది చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీది పొడవు వచ్చి 30 ఫీట్ ఉంది, వెడల్పు వచ్చి 20 ఫీట్ ఉంది. 30 ఇంటూ 20 కొట్టి డివైడ్ బై 9 కొట్టినట్లయితే ఎన్ని గజాలు అనేది మీకు మీ ప్లాట్ తెలిసిపోతుంది అనమాట. అలాగే ఇప్పుడు నేను చెప్పిన విధంగా మెజర్మెంట్ చేసినట్లయితే మీ పొలం కూడా ఎన్ని ఎకరాలు ఉంది, ఎన్ని సెంట్లు ఉంది, ఎన్ని గజాలు ఉంది, ఎన్ని కుంటలు ఉంది అనేది మీకే క్లియర్గా తెలిసిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే అందరూ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఈ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.